ప్రేమకు ఎల్లలు మతాలు లేవు. స్నేహానికి పవిత్రమైనటువంటి బంధం ఉంటుంది. స్నేహంలో ముఖ్యంగా శ్రీకృష్ణుడు కుచేలుడు చాలా మంచి స్నేహితులు. కృష్ణుడు కుచేలుని పట్ల ఎంతో అనురాగంతో అభిమానంతో ఉండేటటువంటి వాడు. కుచేలుడు కూడా శ్రీకృష్ణుడు అంటే చాలా ఇష్టం. అదేవిధంగా కృష్ణుడు ఒక రాజ్యాన్ని పరిపాలించే రాజు అయినప్పుడు కుచేలుడు చాలా పేదవాడు. అదేవిధంగా అతని దగ్గర తినడానికి తిండి లేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కుచేలునికి. అదేవిధంగా ఒకనాడు కుచేలుని భార్య, శ్రీకృష్ణుడు నీ యొక్క స్నేహితుడు కదా, అదేవిధంగా మనకు తినడానికి తిండి లేనటువంటి పరిస్థితిలో ఉన్నాం, మరి కృష్ణుని దగ్గరికి వెళ్ళి మనకు ఆహారాన్ని తీసుకొని రా అని చెబుతుంది. అప్పుడు కుచేలుడు ఆత్మాభిమానాన్ని చంపుకొని, అదేవిధంగా ఎంతో గౌరవంతో ఉండేటటువంటి వాడు కుచేలుడు, తన యొక్క స్నేహితుని దగ్గరికి, కృష్ణుని దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. అప్పుడు శ్రీకృష్ణుడు తన యొక్క స్నేహితుణ్ణి కుచేలుణ్ణి ఎంతో ప్రేమ అనురాగాలతో తీసుకొని పోవడం జరుగుతుంది. కృష్ణుని కుచేలుని యొక్క కాళ్ళను కడిగి, అదేవిధంగా అతిథి సత్కారాలు చేయడం జరుగుతుంది. కానీ కుచేలునికి ఏం అడగాలనో అర్థం కాలేకపోతుంది. అదేవిధంగా నా యొక్క స్నేహితుని ఏమని అడగను, నేను పేదవాడిని, నాకు సహాయం చేయమని ఏ విధంగా అడగాలి అని ఆలోచనలో పడతాడు. అప్పుడు శ్రీకృష్ణుడు స్నేహితుని యొక్క మనసులో ఉండేటటువంటి బాధను తెలుసుకొని కుచేలునికి ఏమేమి కావాలో అన్నిటినీ ఇస్తాడు. కానీ కుచేలునికి తెలియదు అది. మరి అదేవిధంగా అతను తెచ్చినటువంటి అటుకులను మాత్రం కుచేలుడు శ్రీకృష్ణునికి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా అటుకులు కూడా ఎలా ఉంటాయంటే మక్కినటువంటి అటుకులు, అంటే పేదవాళ్ళ ఇంట్లో మళ్ళీ ఆ విధంగా ఉంటాయని ఇక్కడ తెలపడం. అదేవిధంగా అటుకులను ఇస్తే శ్రీకృష్ణుడు వాటిని మహాప్రసాదంగా తీసుకోవడం జరుగుతుంది. అప్పుడు శ్రీకృష్ణుడు అవి తిన్న తర్వాత అక్కడ రాజభోగాలు ఏర్పడతాయి కుచేలుని ఇంట్లో. కుచేలుడు మరి ఇంటి ముఖం పడతాడు. అరే, నా భార్య ఈ విధంగా చెప్పింది కదా, మళ్ళీ నేను ఏమి అడగలేకపోయాను అని బాధపడుతూ ఇంటికి వెళ్ళడం జరుగుతుంది. అప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత కుచేలుడే తన ఇంటిని గుర్తుపట్టలేకపోతాడు. అక్కడ ఎక్కడ చూసినా కూడా రాజభోగాలు, అదేవిధంగా భార్య కూడా ఎంతో రాజభోగాలతో ఉండడం జరుగుతుంది. అంటే అప్పుడు కుచేలుని భార్య గ్రహించి, నీవు అడగకున్నా కూడా నీ యొక్క స్నేహితుడు సహాయం చేయడం జరిగింది అని చెప్పి తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. అంటే ఇక్కడ చూస్తే మరి స్నేహబంధం యొక్క ప్రేమ ఏ విధంగా ఉందో మనకు తెలుస్తుంది. అంటే అడగకున్నా కూడా శ్రీకృష్ణుడు కుచేలునికి అంత సహాయం చేయడం జరుగుతుంది. కానీ ఈనాటి కాలంలో స్నేహితులనే మోసం చేసేటటువంటి స్నేహితులు ఉన్నారు. మరియు కుచేలుడి శ్రీకృష్ణుని యొక్క స్నేహం ఎంత గొప్పదో మనకి ఇక్కడ తెలుస్తుంది. మరి అలాంటి స్నేహం ఎప్పటికి కూడా ఉండాలి. మనం అంతవారం కాకపోయినా కూడా మన యొక్క స్నేహితులను మనం మోసం చేయకుండా, వాళ్ళని బాధ పెట్టకుండా ఉండాలి. ఆ విధంగా ఉన్నప్పుడు నిజమైనటువంటి స్నేహం అనేటటువంటిది కలకాలం నిలిచి ఉంటుంది. స్నేహానికి ఉండేటటువంటి గొప్పతనం అది.
ఈనాటి కాలంలో మానవులు తమ తమ స్వార్థాన్ని వాళ్ళు చూసుకొని స్నేహితులను దూరం పెట్టడం జరుగుతుంది, దూరం చేసుకుంటున్నారు. స్నేహం అనేటటువంటిది మనకు ఎప్పటికీ విడిపోకుండా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్ని బాధలు ఎన్ని కష్టాలు ఉన్నా కూడా స్నేహాన్ని విడిచిపెట్టొద్దు. అదే నిజమైనటువంటి స్నేహం. డబ్బు ఉన్నప్పుడు వచ్చేటటువంటి స్నేహితులు కలకాలం మనతో ఉండరు. నిజమైనటువంటి స్నేహం అనేటటువంటిది మన దగ్గర ఏం లేనప్పుడే మనకు సహాయం చేసేటటువంటి వాళ్ళే గొప్ప గుణం కలిగినటువంటి మంచి స్నేహితులు. అలాంటి స్నేహితులను మనం ఎప్పుడు కూడా దూరం చేసుకోవద్దు. మరియు శ్రీకృష్ణునికి ఎంత సహాయం చేశాడు. అదేవిధంగా కుచేలుడు కూడా శ్రీకృష్ణునికి సహాయం చేయడం చిన్నప్పుడు, అదేవిధంగా శ్రీకృష్ణుడు కూడా కుచేలునికి సహాయం చేయడం అనేటటువంటిది జరిగింది. అందుకోసం స్నేహబంధం చాలా గొప్పది. స్నేహం అనేటటువంటి దాన్ని ఎప్పుడూ డబ్బులతో కొలవద్దు. డబ్బులు అనేటటువంటివి ఈరోజు ఉంటాయి, రేపు పోతాయి. కానీ స్నేహం అనేటటువంటిది కలకాలం ఉంటుంది. ఆ యొక్క స్నేహాన్ని కలకాలం నిలుపుకోవాలి. ఆ విధంగా నిలుపుకున్నటువంటి వాడే గొప్పవాడవుతాడు, చరిత్రలో నిలిచిపోతాడు. అటువంటి స్నేహాన్ని మనం ఎప్పుడు కూడా గుర్తుకు తెచ్చుకోవాలి. మంచి స్నేహితులతో స్నేహం చేయాలి. కులం మతం వర్గం భేదం అనేటటువంటిది స్నేహంలో ఉండరా. కులమత భేదాలు అనేటటువంటివి లేకుండా అందరితో స్నేహాన్ని చేయాలి. అంటే వీళ్ళు నా కులం వాళ్ళే, వాళ్ళు తక్కువ కులం వాళ్ళు పెద్ద కులం వాళ్ళు అనేటటువంటిది స్నేహబంధంలో ఉండవు. ప్రతి ఒక్కరితో స్నేహం చేయడం నేర్చుకోవాలి. ప్రతి ఒక్కరితో మంచిగా మాట్లాడడం నేర్చుకోవాలి. ఆ విధంగా ఉన్నప్పుడే స్నేహానికి మంచి పునాది ఏర్పడుతుంది. అందుకే ప్రాణానికి ప్రాణం నేస్తమన్నారు. రక్తానికి రక్తం స్నేహం. అంతే తప్ప మన జీవితకాలంలో మన వెంట వచ్చేటటువంటివి ఏమీ కావు. మనం పెంచుకున్నటువంటి స్నేహమే చాలా గొప్పది. అలాంటి స్నేహితులను మనం సంపాదించుకోవాలి.